కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు, కృష్ణ, ఎదురుగా ఉన్న వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలి? ఎందుకంటే ఎదురుగా ఉన్న కౌరవుల్లో నా వాళ్ళే ఉన్నారు, తాతలు, అన్నదమ్ములు, తండ్రులు, కొడుకులు వీళ్ళే ఉన్నారు కదా, నా వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలి అని అడుగుతాడు. దానికి కృష్ణుడు చాలా చక్కగా ఆన్సర్ చెప్తాడు. అర్జున, నా వాళ్ళు అంటున్నావు, నా వాళ్ళు అయితే నీతో ఉండాలి కదా, నీకు ఎగెనిస్ట్గా ఉన్న వాళ్ళు నీ వాళ్ళు ఎలా అవుతారు అని అంటాడు. వెరీ సింపుల్. ఇది జనరల్గా చదివేసి వదిలేస్తాం, బట్ ఈ రోజుల్లో మన లైఫ్లో చాలా చక్కగా అప్లై అవుతుందండి. ఇది నిజంగా మన వాళ్ళెవరు, మనకి ఎగెనిస్ట్గా ఉన్న వాళ్ళు ఎవరు మనం చక్కగా గుర్తించుకోవాలి. చాలా కష్టం. కొంతమంది మనతో ఉంటూ నవ్వుతూ చాలా స్వీట్ కోటెడ్ వర్డ్స్ మనతో మాట్లాడుతూ ఉంటారు, కానీ లోపల విషపూరితమైన ఆలోచనలు మనల్ని ట్రాప్ చేయడానికి పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, సో మనకి ఎగెనిస్ట్గా ఉన్న వాళ్ళు ఎవరు, మనతో ఉన్న వాళ్ళు ఎవరు? మనతో ఉంటూ మనల్ని ట్రాప్ చేస్తూ మన నుంచి బ్యాడ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్న వాళ్ళు ఎవరు? ఇది గుర్తించడం చాలా చాలా అవసరం. ఆ నాలెడ్జ్ని పొందడానికి మనం భగవద్గీత కానీ ఏంటి మన ఎపిక్స్ రామాయణ మహాభారతాలు కానీ చదవాలి. జీవితంలో ప్రతి ఇన్సిడెంట్ నుంచి, ప్రతి విషయం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సో మనతో ఉన్న వాళ్ళు ఎవరు, మనకి ఎగెనిస్ట్గా ఉన్న వాళ్ళు ఎవరు, మనతో ఉంటూ మనకి తెలియకుండా మన గోతులు తీసే వాళ్ళు ఎవరు, నవ్వుతూ మనతో మాట్లాడుతూ స్వీట్ కోటెడ్ వర్డ్స్ మాట్లాడుతూ మన లైఫ్ని, మన క్యారెక్టర్ని నాశనం చేయడానికి ప్రయత్నించే వాళ్ళు ఎవరు, తప్పు చేసినా మనల్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అర్థం, మన లైఫ్ని నాశనం చేయడానికి ట్రై చేస్తున్నాడు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. హరే కృష్ణ.